I'm here for the Telangana Tycoon Business Awards today, 2026, for the PR group with Dr. Ramesh Kawali, and very happy to be here today. దిస్ ఇస్ ప్యూర్లీ బిజినెస్ టైకోన్ అవార్డ్. అట్లా మేము ఏదో చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని స్కేల్ అప్ చేస్తాం. 2026 to 27 ఫైనాన్షియల్ ఇయర్ అయితే ఉందో 3 ఇంటర్నేషనల్ 3 నేషనల్ లో చేస్తా ఉన్నాము. అది కూడా ₹1 ద్వారా, డైలీ ₹1 ద్వారా మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇండస్ట్రీ వాళ్ళు కాన్ఫిడెంట్ మీ బిజినెస్ స్కేల్ అప్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకరోజు టీం చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఇంకొక రోజు పర్ఫామ్ చేయకపోవచ్చు. పరిస్థితులు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, గ్రహస్థితులు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, లీడర్ స్ట్రాంగ్ గా నిలబడాలి, బిజినెస్ నిలబడాలి అంటే మీరు ఆధారపడాల్సింది మీ పరిస్థితి మీద, గ్రహస్థితి మీద కాదు. మనందరం కూడా డ్రీమ్స్ కోసం కష్టపడడం ఆర్డినరీ విషయమే, డ్రీమ్స్ కోసం ప్రాణాలు పెట్టి కష్టపడడం కూడా ఆర్డినరీ విషయమే. కానీ డ్రీమ్స్ కోసం అన్ని పెట్టి కష్టపడడం ఎక్స్ట్రాడినరీ విషయం. పెట్టి పడేయండి. హౌ టు డూ బిజినెస్ అనేది బిజినెస్ ని సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద ఉండొద్దు అనే myself मारुति वाडीकर, फाउंडर चेयरमैन अमरेश्वर कोऑपरेटिव बैंक। बहुत खुशी होती है कि केआर ग्रुप की ओर से यहाँ पर बिजनेस एक्सीलेंस अवार्ड के लिए हमारा नाम घोषित कर दिया है। Hi, this is Vaishnavi Jadhav. I am the founder of Digital Run, which we deal with digital marketing services from overall India. And really, thanks for this KR Group for inviting this Telangana Business Tycoon Awards. Hello, Andy. We are Infra for Engineers and Builders. We are the only professional, one of the professional company in Hyderabad. ఎందుకు వచ్చిందంటే రమేష్ గారికి మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇంతమందిని కొంచెం గుర్తించేసి మాకు ఇట్లా అవార్డు ఇవ్వడం అంటే చాలా సంతోషంగా ఉంది. హలో, గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ సార్ గారికి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. తెలంగాణ థైకానిక్ అవార్డ్స్. నేను ఒక మేకప్ ఆర్టిస్ట్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ జహీరాబాద్. We are from Mayatri Tech. Yeah, hi. This is Vamshi and Gautami. Here we are from Mayatri Tech, the one of group of companies where Wastefly Academy and VN Services and Vedasri Chakra Technologies Private Limited and School of Real Estate. Here we only believe that education will move to technology. Generally, we think that we are in the category of EduTech and IT and non-IT, and as well as School of Real Estate, where we educate the investor. Thanks to the Telangana Business Tycoon Award 2026 and KR Group of companies for the attending this. Thank you. Hi. Yeah, good evening all of you. This is Samrat. I am from Sri Lakshmi Packaging Industries Private Limited, Balanagar, Hyderabad. నేను వచ్చేసి actually I am into the manufacturer and exporters of the pouch packing machines. So I great thanks to Mr. Ramesh garu, ఎందుకంటే ఇక్కడ
కేఆర్ గ్రూప్లో 101 కంపెనీస్లో మా కంపెనీస్ కూడా ఒక బిజినెస్ టైకూన్ అవార్డ్కి నన్ను సెలెక్ట్ చేసినందుకు. This is Shobharani Sunkara, Amravati Rare Diseases Organization ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఈ బిజినెస్ అవార్డు టైకూన్ అవార్డ్స్కి ఎంపికైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మస్కులర్ డిస్ట్రోఫీ అనే మెడిసిన్ లేని వ్యాధి పైన అవగాహన కల్పిస్తూ ఉన్నాను. ఇది నాకు చాలా ఎంకరేజ్మెంట్గాను చాలా హ్యాపీగాను ఉంది. థ్యాంక్ యూ సో మచ్. Myself Shrikant, ప్రొపరేటర్ ఆఫ్ శ్రీ మొబైల్స్ మేడ్చల్. ఈ తెలంగాణ బిజినెస్ టైకూన్ అవార్డు నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ అవార్డు అనేది నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ నా బిజినెస్లో ఇంకా చాలా అంచెలంచెలుగా ఎదగడానికి ఇది ఒక సదావకాశం. పేరు మల్లికార్జున్ అండి. నేను మ్యాన్ పవర్ సప్లై చేస్తున్నాను. దే స్కిల్డ్ మ్యాన్ పవర్, బట్ వెన్ గెట్ ద ఆపర్చునిటీ ఇన్ స్కిల్డ్ మ్యాన్ పవర్, హ్యాపీ దే విల్ జాయిన్ ద అండ్ మెనీ పీపుల్ జాయిన్డ్ ఇన్ SBI మా మేనేజర్స్. ప్రీవియస్ దే వర్ వర్క్డ్ ఇన్ యాజ్ ఏ లేబర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మన రమేష్ కావల్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. गुड इवनिंग एवरीवन, आई एम डॉक्टर प्रवीण चौकसे, AI एक्सपर्ट. कि AI से हमको डर है या AI से हमको आगे भविष्य में अपॉर्चुनिटी मिलेगी. थैंक्स फॉर KR ग्रुप फॉर नॉमिनेट माय नेम फॉर AI एक्सपर्ट. Hi, this is DN Reddy from Mega Sublimation Wholesale, Hyderabad. తెలంగాణ బిజినెస్ టైకూన్ అవార్డ్ 2026 రిసీవ్ అవ్వడం చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా మన మెగా సబ్లిమేషన్ వచ్చేసి నాట్ ఓన్లీ కంపెనీ, ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ అండ్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ టు బిల్డ్ ఎంటర్ప్రినర్స్. హలో, నా పేరు ఉప్పలపాటి కాశీ విష్ణురాజు. ఐఎమ్ ది ఉప్పలపాటి ఫౌండేషన్ చైర్మన్. మనకి తెలంగాణ అని ఏపీ కాలేజీలో యూనివర్సిటీస్లో మన చాలా మందికి జాబ్ మేళ పెట్టడం జరిగినది. ఈ తెలంగాణ ఏపీ స్టేజ్ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా గర్వంగా ఉన్నది 2026లో. థ్యాంక్ యూ వెరీ మచ్. Good evening everyone. Thank you so much for this opportunity. I am really honored to receive this award. Good evening, everyone. I first of all want to thank you for KR Group for organizing this event, Telangana Business Tycoon Award. I truly feel honored, myself Shrija, for receiving this award as a young director of Eurocats Tellapur branch. Dr. Naresh Reddy, physiotherapist, Telangana Business Tycoon Award 2026. I am so happy. చిన్న అమౌంట్ ద్వారా మీరు ఏదైతే ఏ రోజు దీక్ష చేస్తున్నారో అదే ఉంటుంది. సేమ్ 1 year ఉంటుంది. ఎవ్రీ 2 months ఒక ట్రిప్ ఉంటుంది. ఇండియాలో 3 ఉంటాయి, ఇంటర్నేషనల్ 3 ఉంటాయి. సింగపూర్, మలేషియా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మాతో పాటు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీ బిజినెస్ని స్కేల్ అప్ చేసుకోవచ్చు. హౌ టు డూ బిజినెస్ అనేది బిజినెస్ని సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద ఉండొద్దు అనే మంచి కాన్సెప్ట్ జరుగుతుంది మార్కెట్లో. అలాంటి గెస్ట్ రాబోతున్నారు. మీకు మార్కెట్లో ఉన్న సోషల్ మీడియా మంచి గెస్ట్లు రాబోతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఏపీ కూడా మీరు చూస్తారు. ఒక 20 minutesలో నేను ఇక ఎక్కువ చెప్పలేను. ఇంట్రెస్ట్ వాళ్ళు మాకు కాంటాక్ట్ అవ్వండి. మీ ఏ బిజినెస్ అయినా, ఇన్సూరెన్స్ కావచ్చు, చిన్న బిజినెస్ కావచ్చు, హోటల్ కావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న చిన్న బిజినెస్ కూడా ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్ళా. మీకు తెలుస్తుంది వరల్డ్కి. ఓకే, స్టార్ట్. మీరు సార్ చెప్పచ్చు. Thank you, Ramesh Kavali sir. I belongs to Maharashtra. I am not aware about the Telugu language, but somehow I am able to understand what they were talking to you. With the single rupees, they want to explain everything. The opportunities they have with themselves, they want to share with you, and you can join to them so that it will be a biggest one. Myself, Nilesh Sabe, a founder and CEO of Swift and Lift Business Magazine. We met each other before 2 years back. He was sponsor our first event in Telangana. Actually, I have my own event management company. We are promoting the events. You might be heard about the Swift and Lift. Might be few people see the advertisements over social media. Might be someone get applied to them as well. But this time I was promised to Mr. Ramesh Kavali that we will complete your first event in a Telangana and will support you as a backbone. So I tried myself to support him, because when I start my first journey here in Telangana, he was my backbone to support me as a sponsor to my event. So claps for him once, I request to you. అందరికీ నమస్కారం. 5 minutes అంటే కావాలి కానీ సార్, నాతో వచ్చిన మా జిఎల్ జీవన్ గారు, ప్లీజ్ వెల్కమ్. ఈరోజు కశ్యప్ సార్ కానీ, వేణు సార్ కానీ,
మా సారు రామ సత్యనారాయణ గారు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ సార్, మీరు చాలా సమయం చాలా గొప్పగా సేవిస్తాము సార్. మా రమేష్ కావాలి గారు, నేను క్యాన్సల్ గా రాను, ఆల్రెడీ వేసి వచ్చా. కేఆర్ గ్రూప్ నేను ఒక పాట పాడినాక అబ్బా కశ్యప్ సార్, నీ కళ్ళు బలం ఉంటాయి తెలుసా? నీ కళ్ళు ఎలా ఉంటాయి చెప్పనా? నీ కళ్ళు నాగిని బారు, నా మనసేమో అందుట్లో పొంగేటి పీరు. ఈ ఫంక్షన్ కు తెచ్చాను బాటిల్ సేరు, దాన్ని ఓపెన్ చేస్తే ఉంటుంది చోరు. గల్లు మన్న గ్లాసులే, జల్లు మందు నా ప్రాణమే, మందు తప్ప నాటికల్లో కలి లేకుండా చేశాయిలే. ఇప్పుడే సారు వేపుతున్న ఆ చెప్పలే, సునామీలే నాలో పలే, రోడ్డు మీద ట్రెక్కలు లేకుండా నన్ను వాపలే. హలో హలో, ఎవరా నువ్వు? తాగొచ్చినవా? ఏ తాగి రాలే, వచ్చినాకనే తాగినా. గుద్దితే బిడ్డ కడుపులో గుద్దితే గుండె పగిలిపోయి, కడుపులో గుద్దితే గుండె పగలాలి. ఏంది? కడుపులో గుద్దితే గుండె పగలాలి. ఇక్కడ గుద్దితే ఇక్కడ ఎట్లా పగులుతుందా? కశ్యప్ సార్, ఇక్కడ గుద్దితే ఇక్కడ ఎట్లా పగులుతాడు? మరి ఇక్కడ తాగితే ఎంత కదులుతుంది? అసలు నువ్వెవరు? నువ్వెవరు? నేను కళాకారులం. రే రే కళాకారులం. నేను అంబాసిడర్ కార్లు ఇచ్చిన, ఇన్నోవా కార్లు ఇచ్చిన, మారుతి కార్లు ఇచ్చిన, ఉద్యమ కార్లు ఇచ్చిన. ఈ కళాకారులేనయ్యో. అట్లా వచ్చినవా? కళాకారులం అంటే మేము పాటలు పాడతాం, డాన్స్ చేస్తాం. అబ్బా అయితే నేను కూడా పద్యం పాడతా. పద్యం పాడతావా? పాడు. భ్రాంతి విస్కి రెండు నొక్క పోలిక నుండు, భ్రాంతి విస్కి రెండు నొక్క పోలిక నుండు, తాగి తాగి చూడరు చుల చాడ వేరు, స్టప్పులందు చికెన్ పీసుల కిక్కు వేరయా, మ్యాన్షన్ హౌస్ మామ బాలయ్య మామ, మ్యాన్షన్ హౌస్ మామ, తాగి తొందరగా పోదామా. అవులే ఆవులే కదా, ఇవులనే. అరే తాగొద్దురా, అబ్బా తాగితే నష్టాలు ఉంటాయిరా. అబ్బా మొనగాడు వచ్చినాయా? తాగితే నష్టాలుంటే మనం తాగుతాం, లాభాలు ఉంటాయి కాబట్టి తాగుతా. లాభాలు ఉంటాయా? లెక్క పెట్టుకో. లెక్క పెట్టుకోనా? చెప్పు సార్, మీరు కూడా లెక్క పెట్టుకోండి. తాగిన ఇంట్లో దొంగలు పడరు. ఏంది? తాగిన ఇంట్లో దొంగలు పడరు. ఎందుకు? రాత్రంతా వాడే గోళం పెట్టుకుంటూ ఉంటాడు కాబట్టి. ఒకవేళ దొంగలు పడ్డ మాట్లాడి ఏం తీసుకుపోలేదు. ఎందుకు? ఉన్నాయి మొత్తం వాడే అమ్ముకో తాగుతుంటా. అరే తాగుపోతానికి ముసలితనం రాదు. ఎందుకు? మధ్యలో పోతాడు. అందుకు కళ్ళు తాగినడు కైలాసం ముద్రుడు, సాంతాడు స్వర్గం ముద్రుడు, ప్రాంతం బ్రహ్మలోకం ముద్రుడు, విష్ణు విష్ణు తాగుతావా? నేనేం తాగా? ఏ తాగులో ఏమలోకం పోతాడు? ఎంకమ్మ. అరే ఒక పిచ్చోడా, నీకు అర్థం కావట్లే. మొన్న మా ఇంటి పక్కన తాత తాగి తాగి చచ్చిపోయిండ్రా. వాడు తాగి తాగి చనిపోలేదు, మరి లిక్కర్కి లివర్కి మధ్య జరిగిన పోరాటంలో వీరమరణ పొందిండు. హలో హలో, ఇప్పుడు ఇంకా చాలా మంది చీఫ్ గెస్ట్లు వస్తారు. ఓకే, మన కార్యక్రమం తర్వాత ఉంటుంది. ఓకే, వాళ్ళు వచ్చినాక మాట్లాడతా. ఓకే, ఇప్పుడైతే ముగిస్తా. అంతే. హలో హలో, మా నాన్న పారులో గుమస్తా, రోజు వెళ్ళి తాగేస్తా, వైను అయినా విస్కీ అయినా డోంట్ కేర్ అంట కుమ్మేస్తా, పాతరుంటే దున్నేస్తా, సామాన్లన్నీ అమ్మేస్తా, బాడీలోన చెమట కూడా మందు అయ్యేలా తాగేస్తా, పక్కకు వెళ్ళి వేసేస్తా. థ్యాంక్ యూ. ఒకరోజు టీం చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఇంకొక రోజు పర్ఫామ్ చేయకపోవచ్చు. పరిస్థితులు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, గ్రహస్థితులు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, లీడర్ స్ట్రాంగ్ గా నిలబడాలి. బిజినెస్ నిలబడాలి అంటే మీరు ఆధారపడాల్సింది మీ పరిస్థితి మీద, గ్రహస్థితి మీద కాదు, మీ మనస్థితి మీద మీరు ఆధారపడాల్సి ఉంటుంది. అది గనక స్ట్రాంగ్ గా ఉందా, ఎన్ని ఇబ్బందులు
వచ్చినా సరే పడిపోకుండా ఉండరు అని నేను అన్నాను, కానీ చాలా ఫాస్ట్గా మళ్ళీ నిలబడి బౌన్స్ బ్యాక్ అవ్వగలరు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ విచ్ ఎవర్ ఫీల్డ్స్ యువర్ ఇన్. బిజినెస్ ఇస్ ఎ స్పిరిచువల్ గేమ్. బిజినెస్లో చాలా డెప్త్ ఉందండి. మీరందరూ బిజినెస్లో ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ బిజినెస్ ఓనర్స్ అండ్ గ్రేట్ లీడర్స్. Manage your emotions before they damage you. And thank you so much for KR Group for bringing all these people onto the one platform. Thank you so much. Mr. Venu Kandra. ముందుగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మీకు కాదు, మీరు ఇక్కడికి వచ్చడానికి కారకులైన మీ తల్లిదండ్రులకి నా శిరస్సు వంచి పాదాభివందనాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇప్పుడు కూడా కాదు మీకు కాదు, మీ జీవితం ఇక్కడి వరకు రావడానికి కారకులైన మీ గురువులకి నా శిరస్సు వంచి పాదాభివందనాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. సో ఈ రోజు మీ అందరికి ఇక్కడ అవార్డ్స్ అనేది దక్కాయని తెలిసే, నేను అనేది దక్కిందని కాదు, అది యూ డిజర్వ్ ఇట్ అని చెప్తాను. ఎందుకంటే ఒక బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారు కదా, ఎన్నో సైలెంట్ సాక్రిఫైసెస్, స్లీప్లెస్ నైట్స్ అండ్ ఎంతో తెలియకుండా లోపట అనుభవించిన దానికి ఈ రోజు రివార్డ్ అనేది మీకు దక్కుతుంది అనమాట. ఐ रियली कंग्रेचुलेट फॉर ईच एंड एवरी बिजनेस ओनर्स. कितने लोगों को यहाँ पर हिंदी समझ में आता है? थोड़ा हाथ ऊपर करिए. थैंक यू. तेलुगु समझ में आता है? इसलिए आपको सुन रहे होंगे, जो कुछ भी बोल रहा है अच्छा है बोल रहा है. థ్యాంక్ యూ. సో మీరందరూ కూడా ఈ రోజు ఏవైతే ఈ అవార్డ్స్ అనేది మీకు ఈ రోజు దక్కబోతున్నాయో, నేనైతే ఒకటే చెప్తున్నాను, అది ఒక డెస్టినేషన్ కాదు, ఇది నెక్స్ట్ మళ్ళా మీ కెరియర్ కి ఒక జస్ట్ రికగ్నైజేషన్, సపోర్ట్ అన్నమాట. ఒకటే నేను ఆల్వేస్ బిలీవ్ చేస్తాను, మీరు ఇక్కడ వరకు వచ్చారంటే ఇక్కడ కోసం కాదు, ఇక్కడ నుంచి అంతకు మించి వెళ్ళడానికి అన్నమాట. సో ఆల్వేస్ నేను బిలీవ్ చేసింది ఏంటంటే, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ ఉన్నామో ఇంపార్టెంట్ కాదు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే ఒక పర్సన్ ఒకప్పుడు టీలు అమ్ముకుంటుంటే, ఆయన నేను టీలు అమ్ముకుంటున్నా, ఏదో ఒక రోజు కాఫీ డే పెట్టాలనుకుంటే ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ గా మోడీ గారిని మనం చూసే వాళ్ళం కాదనమాట. ఒకప్పుడు టీలు అమ్ముకుంటుంటే అయితే ఏదో ఒక రోజు నేను ప్రైమ్ మినిస్టర్. అలానే మీ బిజినెస్ ఈ రోజు చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్ లో ఉండొచ్చు. డిస్ట్రిక్ట్లు ఉంటే ఏంది, ఏదో ఒక రోజు స్టేట్, ఏదో ఒక రోజు పాన్ ఇండియాలో, ఏదో ఒక రోజు వరల్డ్ వైడ్ తీసుకుని వెళ్ళాలి. సో ఎక్కడి నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ తీసుకెళ్లాలనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఆ కమిట్మెంట్ అనేది మీ అందరికీ ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా డ్రీమ్స్ కోసం కష్టపడడం ఆర్డినరీ విషయమే, డ్రీమ్స్ కోసం ప్రాణాలు పెట్టి కష్టపడడం కూడా ఆర్డినరీ విషయమే, కానీ డ్రీమ్స్ కోసం అన్ని పెట్టి కష్టపడడం ఎక్స్ట్రాడినరీ విషయం. పెట్టిబడేయండి. ఎందుకంటే భగవంతుడు ఈ భూమి పైన బిజినెస్ ఓనర్ అవ్వడానికి కొంతమందికి మాత్రమే అవకాశం ఇస్తాడు, అందరికీ ఏడేది. ఆ కొంతమందిలో మీరైనందుకు చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ కావాలన్నమాట. సో అలాంటి మీరు బిజినెస్ ఓనర్ అయ్యారు కాబట్టి దయచేసి ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత కంఫర్ట్ జోన్ కి వెళ్ళకండి. ఎందుకంటే కొంతమంది బిజినెస్ ఓనర్స్ ఇలాంటి అవార్డ్స్ వచ్చినాక కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత చాలా వేసేస్తున్నాంలే అని చెప్పేసి కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది ఏంటంటే నడుస్తుంది కదా నడవని అని కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది అనేది ఇంకా ఎక్స్పాన్షన్ చేయాలి, ఇప్పుడు అవసరమా ఎందుకు అని చెప్పేసి కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతారు. ఏ రోజైతే మీరు కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతున్నారో ఆ రోజు మీకు తెలియకుండానే ఈ సొసైటీకి, ఈ దేశానికి ఆయన మీరు నమ్ముకున్న భగవంతుడికి పెద్ద పాపం చేస్తున్నట్టు లెక్క. ఎందుకని ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక విలేజ్ లో ఒక డాక్టర్ అనేది ఉన్నాడు. ఆ డాక్టర్ అనేది ఒకడే ఉన్నాడు, కొంతమంది పేషెంట్స్ కి రోగాలు నయం చేస్తున్నాడు. అండ్ కొన్ని రోజుల తర్వాత డాక్టర్ కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళి బ్రేక్ వెళ్ళాడు. ఆ డాక్టర్ బ్రేక్ వచ్చే లోపల 100 మంది పేషెంట్స్ అనేది 50 మంది చచ్చిపోయారు, 50 మంది ప్రాణంతో కొని ఊపరుగున్నారు. ఇప్పుడు ఆ డాక్టర్ కంఫర్ట్ జోన్ వల్ల పాపం చేసిండా ఆ వృత్తికి లేదా? చెప్పండి, చేసింది కదా. సో మీరు కూడా మీ బిజినెస్ కి ఒక డాక్టర్, మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అనేది నెంబర్ ఆఫ్ పీపుల్ కి మీరు తీసుకెళ్ళాలి. అది నెంబర్ ఆఫ్ పీపుల్ మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, లేదంటే డిజైర్ ఫుల్ఫిల్ చేస్తుంది. అది మీరు నెంబర్ ఆఫ్ పీపుల్ కి తీసుకెళ్లేదు బికాస్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. ఎలా అయితే ఆ డాక్టర్ పాపం చేస్తున్నాడు, మీరు కూడా పాపం చేసినట్టే. సో దయచేసి అలా చేయకండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నెంబర్ ఆఫ్ పీపుల్ కి మీ ప్రోడక్ట్ రీచ్ కావాలి. అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కి ప్రోడక్ట్ రీచ్ అయితే రేపు ఎంప్లాయబిలిటీ కూడా ఇస్తారు, అంటే ఎంతో మంది ఫ్యామిలీని ఆదుకున్న వాళ్ళు అవుతారు. అట్లాంటి గొప్ప మనసున్న వ్యక్తి బిజినెస్ ఓనర్. ఈ రోజు ఇండియాకి బ్యాక్ బోన్ అయిన బిజినెస్ ఓనర్. అలాంటి బిజినెస్ ఓనర్స్ కి ఈ రోజు రమేష్ గారు ఇంత మంచి ఆపర్చునిటీ అనేది మీ అందరికి క్రియేట్ చేస్తున్నారు, రికగ్నైజ్ చేస్తున్నారు, మీరు ఎదగాలని సపోర్ట్ కూడా చేస్తున్నారు. నిజంగా చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించిందేనండి.
అంటే ఇది ఇలానే మీరు చేస్తూనే ఉండాలి, చాలా మందికి ఇంకా మీరు రికగ్నైజ్ చేస్తుండాలి. ఎందుకంటే రికగ్నైజేషన్ అనేది ఎలా ఉంటదంటే మనిషికి ఇంకొక కొంచెం ఎక్కువ చేస్తాలి, ఇంకా రేపు నెక్స్ట్ లెవెల్ చేయాలి, ఇంకా కంఫర్ట్ జోన్ నుంచి కూడా బయటికి తీసుకొస్తారు అవార్డు ఇచ్చి. అర్థమైంది కదా? సో మీరందరూ కూడా దయచేసి చెప్తున్నా, నేను ఇక్కడ వరకు వచ్చారని ఇక్కడ కోసం కాదు, అంతకు మించి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దానికోసం నేను ఈ రోజు లాస్ట్ 4 years గా యాజ్ అ బిజినెస్ గ్రోత్ స్ట్రాటజిస్ట్ ఓన్లీ ఒకటే ఏరియాలో పనిచేస్తున్నాను, బిజినెస్ ఓనర్స్ కి హెల్ప్ చేయాలని. ఎందుకంటే స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ కి ఒక బిజినెస్ అంటూ సైన్స్ తెలియదు. పెద్ద పెద్ద కార్పొరేట్స్ కి సైన్స్ తెలుసు కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతున్నారు. కానీ స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ కి బిజినెస్ అనే సైన్స్ తెలియక వాళ్ళు ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత ఆగిపోతున్నారు వాళ్ళ బిజినెస్. అందుకోసం ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత వాళ్ళ బిజినెస్ ఏవైతే ఆగిపోతున్నాయో అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని ఒక కంకణం కట్టుకొని డే అండ్ నైట్ కష్టపడుకుంటా బిజినెస్ ఓనర్స్ కి ఇప్పటి వరకు 15,000 మంది బిజినెస్ ఓనర్స్ కి లాస్ట్ 4 years నుంచి హెల్ప్ చేసుకుంటూ వస్తున్నాను, హెల్ప్ చేస్తూనే ఉంటాను. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 2026 December 31 వరకు ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్స్ కి బిజినెస్ ఒక సైన్స్ తెలియాలని చాలా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నానండి. ఎందుకనంటే ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు కొంతమంది అన్నారు, అక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తావు, అక్కడికి వెళ్ళి నువ్వేం చెప్తున్నావు అంటే, ఇక్కడ స్టేజ్ పైనకి వచ్చేటప్పుడు కూడా మనసులో ప్రే చేస్తా, గాడ్ ఈ రోజు ఇంతమంది చేంజ్ చేయకుండా పర్లేదు, ఇందులో నుంచి నలుగురిని చేంజ్ చేసినా కూడా నాకు ధన్యమే. ఎందుకంటే జన్మ ధన్యమే. ఎందుకంటే చనిపోయిన తర్వాత భూమి పైన ₹1 తీసుకో, చనిపోయిన తర్వాత శ్మశానం వరకు మనం మోసుకోబెడిది ఆ నలుగురే. ఆ నలుగురు చేంజ్ అయినా కూడా నాకు చాలు. రమేష్ గారి ద్వారా ఈ అవార్డ్స్ ద్వారా ఆ నలుగురు చేంజ్ అయ్యి ఇంకొక నలుగురికి ఒక ఉపాధి ఇచ్చినా కూడా రమేష్ గారికి చాలు. ఇది చాలా పెద్దది అవుతుంది. సో కేజీ గ్రూప్ అనేది ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్ కి ఎదగాలని, కేఆర్ గ్రూప్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్ కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇంకా ఎవరైతే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారో, जो कुछ भी आप इतने दूर से आप आ चुके हो, आप दिल से मैं दुआ कर रहा हूँ आप लोग नेक्स्ट लेवल पे ग्रो होना बोल के मैं 100% प्रे कर रहा हूँ. आपके भगवान को मत बोलिए आपके प्रॉब्लम्स के बारे में, लेकिन आपके प्रॉब्लम्स को बोलिए आपके भगवान कितना बड़ा है. మీ దేవుడికి చెప్పకండి దట్ మీ ప్రాబ్లమ్స్ ఎంత పెద్దయో, మీ ప్రాబ్లమ్స్ చెప్పండి మీ దేవుడు ఎంత పెద్దవాడు. సో అప్పుడు మీ ప్రాబ్లమ్స్ కూడా భయపడతాయి మీ దేవుని చూసి, మీ నమ్మకాన్ని చూసి. సో సెల్ఫ్ బిలీఫ్ పెట్టుకోండి, సెల్ఫ్ నమ్మకం పెట్టుకోండి. ఇందాక ఒక మేడం మాట్లాడారు అనమాట ఎమోషనల్ అవ్వకుండా. ఓకే, అండ్ స్పెషల్లీ ఎంతమంది అయితే ఫీమేల్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నారో హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఎందుకనంటే ఆల్రెడీ మీ జీవితంలో మీరు ఎన్నో పెయిన్స్ కంట్రోల్ చేసుకుంటారు. ఆ పెయిన్స్ లో కంట్రోల్ చేసుకుంటూ ఫ్యామిలీని కూడా చూసుకుంటూ మళ్ళీ ఒక ఫీమేల్ ఎంటర్ప్రెనర్ గా ఇంకొక జర్నీ స్టార్ట్ చేయాలంటే అంత నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్. సో ఇక్కడ ఫీమేల్ ఎంటర్ప్రెనర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి మగవాళ్ళు ఈగోని పక్కన పెట్టి క్లాప్స్ కొట్టాలి. వాళ్ళు అప్రిషియేట్ చేయాలి ఆల్వేస్. గ్రేట్ అండి. ఎందుకంటే మీరు జీవితంలో ఆల్రెడీ ఎన్నో పెయిన్లు కంట్రోల్ చేసుకున్నారు. ఈ బిజినెస్ లో పెయిన్ నా దృష్టిలో మీకు ఒక లెక్కనే కాదనమాట. ఓకే, మీరు తలుచుకుంటే ఇంకెంతో చేయగలుగుతారు. మగవాళ్ళగానే ఒక కన్సిస్టెన్సీ, ఒక డిసిప్లిన్ ఇవన్నీ ఉండవు, కానీ ఫీమేల్ కి అయితే అది చాలా ఉంటాయి. మీరు ఆల్రెడీ అన్ని రంగాల్లో సక్సెస్ఫుల్, ఇంకా ఉమెన్ ఎంటర్ప్రెనర్ అయితే ఇంకా సక్సెస్ఫుల్ అనమాట మీరు. సో అలాంటి ఫీమేల్ ఎంటర్ప్రెనర్స్ కి దయచేసి మేల్స్ ఎవరైతే ఉన్నారు కదా మగవాళ్ళు, దయచేసి వాళ్ళకి సపోర్ట్ అనేది చేయాలి. ఇంకా వీలైనంత వరకు వాళ్ళ వెనక నిల్చొని ఇంకా ఎంకరేజ్ అనేది చేయండి. ఓకే, సో ఫీమేల్ ఎంటర్ప్రెనర్స్ కూడా వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ వేణు కళ్యాణ్, సైనింగ్ ఆఫ్. జై హింద్. Thank you very much. Hi everyone. Say loud. My name is Ishan Kavali. I am from Hyderabad. Daily my mother and father will give me 100 rupees. Today also they gave me 100 rupees. Today I am going to explain to you 5 box concept: necessity, emergency, investment, learning, fun. Necessity is 60% and emergency is 10% and investment is 10% and learning is 10%. Fun is 10%. I will use necessity daily and monthly, and emergency I will use, I never touch this. Investment is investment only, and learning is tours, salt, chocolates and biscuits.
క్రాంతి గారు మీకు తెలిసి ఉంటుంది చాలా మందికి, నా గిన్నీస్ బుక్ అంటే ఒక్కటి దేవుడే కష్టం, తన రికార్డ్స్ తనే బదులు కొట్టుకుంటూ 5 రికార్డులు తీసుకున్నారు. వెల్కమ్ క్రాంతి. మనకు ఫస్ట్ నిదానం ఏంటంటే ఈరోజు 101 కంపెనీల ద్వారా ముందుకు వెళ్తాను. అంటే ఆల్రెడీ చాలా రిజిస్టర్ అయ్యి, బట్ నాకు సెంటిమెంట్ ఉంది కాబట్టి వెదర్ చేస్తాం. ఓకే బిషప్ చాప్ కమాన్ ద డేస్. ఓకే 1 సెకండ్ కమాన్ ఇవి 101 కాంపౌండ్స్ మెయిన్స్. ఈయన కూడా నేపాలి, ఈయన లైక్ ఫాస్ట్ ఫుడ్ మెయింటైన్ చేసేవాడు. ఈయన ద్వారా నేను ఈ స్థాయికి రాగలిగాను. ఎందుకు అంటే ప్రతి వ్యక్తికి డెవలప్ అవడానికి చాలా మందికి టాలెంట్ ఉంది. ఫస్ట్ సర్వేలో కూడా ఇబ్బంది అవుతుంది. దానికి నేను ఇతను సపోర్ట్ తీసుకొని స్ట్రీట్ ఫుడ్స్ ఉండేవి నాకు. స్ట్రీట్ ఫుడ్తో స్టార్ హోటల్ వరకు ఎదిగాం. మనం రియల్ ఎస్టేట్ చేసాం, మూవీస్ చేస్తాం. ఈ రోజు ఇది మన సక్సెస్. చెబుతుంది ఎదిగిన వ్యక్తి మగమని అర్థమవుతుంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు వెలుగునిపిస్తుంది. ఆకులన్నీ ఆడిన చోటు కొత్త చిగురు కనిపిస్తుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే అమమని ఒక్కని చెబుతుంది ఎదిగిన కొద్ది అమమని అర్థమవుతుంది.